ఐపీఎల్ మళ్లీ షురూ కాబోతోంది. బెంగళూరులో టోర్నీ రీస్టార్ట్ కాబోతోంది. బెంగళూరులో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ తలపడబోతున్నాయి. హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ ఫేవరెట్గా ఆడబోతోంది. తొలి మ్యాచ్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది. రివర్స్ మ్యాచ్లోనూ పైచేయి సాధించాలని ఆర్సీబీ ఆరాటపడుతోంది. ప్రస్తుతం జట్టుగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాలిడ్గా ఉంది. ఎక్కువ భాగం విదేశీ ప్లేయర్లు జట్టుతో చేరారు. ఫిల్ సాల్ట్, లుంగి ఎంగిడి, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్, రొమారియో షెపర్డ్ అందుబాటులోకి వచ్చేశారు. హేజిల్వుడ్ ఎంట్రీపై ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. దేవదత్ పడిక్కల్, రజిత్ పటీదార్ ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్సీబీ తరఫున విరాట్ నిలకడగా రాణిస్తున్నాడు. పరుగుల రేస్లో దూసుకుపోతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ తగ్గేదే లేదంటున్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ తర్వాతి దశలో ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆర్సీబీకి టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, రొమారియో షెపర్డ్ కీలకం కాబోతున్నారు. సుయాష్ శర్మ కూడా ఫామ్లోనే ఉన్నాడు. భువనేశ్వర్ అనుభవం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కలిసి రానుంది. యష్ దయాల్ కూడా స్వింగ్ మీదున్నాడు. లుంగి ఎంగిడి సైతం అడ్వాంటేజ్ అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 8 మ్యాచ్ల్లో గెలిచింది. 16 పాయింట్లు సాధించింది. ఇంకొక మ్యాచ్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కు దూసుకుపోతుంది. అయితే పాయింట్ల పట్టికలో టాప్ 2 ఫినిష్ చేయాలంటే చివరి 3 లీగ్ మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు పాయింట్ల పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ 6వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు కేకేఆర్ 12 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్ల్లో గెలిచింది. 1 మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో కేకేఆర్ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి 2 మ్యాచ్ల్లో గెలిచిన నైట్ రైడర్స్ 15 పాయింట్లు సాధించినట్టవుతుంది. ఆల్రెడీ 2 జట్లు 16 పాయింట్ల చొప్పున సాధించాయి. 1 జట్టు 15 పాయింట్లు సొంతం చేసుకుంది. ఆ 3 జట్లతో పోల్చితే కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. 4, 5 స్థానాల్లో ఉన్న జట్ల కంటే కూడా రన్ రేట్ పరంగా కేకేఆర్ వెనకబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి కేకేఆర్ ఎగ్జిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆట తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాటింగ్లో రహానే, రఘువంశీ మాత్రమే నిలకడ చూపిస్తున్నారు. రసెల్, రింకు సింగ్ భారీ ఇన్నింగ్స్ను బాకీ ఉన్నారు. బ్యాటింగ్తో పోల్చితే బౌలింగ్లోనే కేకేఆర్ బెటర్గా ఉందనే చర్చ జరుగుతోంది.